మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 1-2 పథకాలు చెప్పమంటా ఉన్నారు. నేను ఆయన చెప్తా ఉన్నా, నువ్వు హెలికాప్టర్లో తిరగకుండా భూమి మీద తిరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఎవరేశారు? మీరేశారా? ఒకటి. రెండోది, పట్టిసీమ 2014-19లో గవర్నమెంట్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఒక ఫాస్ట్గా అయ్యే విధంగా ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా వాళ్ళకి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో చేసిన ప్రాజెక్టు. అది ఎవరు కట్టారు? మీరు కట్టారా? లేకపోతే మీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కట్టాడా? ఎవరు కట్టారు? కాబట్టి అంటే ఎంత రాక్షస వికృత రాజకీయం అంటే, మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు సిద్ధం బస్సులని మొత్తం ఆయన తిరిగే సభకి బస్సులన్నీ తీసుకెళ్లిపోతున్నారు. కామన్ మ్యాను లేదా వీళ్ళకి అసలు బస్సులే లేవు. ఈ రోజున మండు టెండలు, వాళ్ళందరూ పాపం బస్సులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. శవ రాజకీయాలు, ముసలా వాళ్ళందరూ పింఛన్లు లేక ఇట్లాంటి వికృత రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ చుట్టుపక్కల మీరందరూ కూడా కష్టపడి ఈ చుట్టుపక్కల ఆయన లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరు. నేను మాట్లాడాలంటే 1 గంట మాట్లాడతాను, కానీ ఏమనుకోవద్దు, 2 ముక్కలు మాట్లాడమన్నారు కాబట్టి. మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 1-2 పథకాలు చెప్పమంటా ఉన్నారు. నేను ఆయన చెప్తా ఉన్నా, నువ్వు హెలికాప్టర్లో తిరగకుండా భూమి మీద తిరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఎవరేశారు? మీరేశారా? ఒకటి. రెండోది, పట్టిసీమ 2014-19లో గవర్నమెంట్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఒక ఫాస్ట్గా అయ్యే విధంగా ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా వాళ్ళకి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో చేసిన ప్రాజెక్టు. అది ఎవరు కట్టారు? మీరు కట్టారా? లేకపోతే మీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కట్టాడా? ఎవరు కట్టారు? కాబట్టి అంటే ఎంత రాక్షస వికృత రాజకీయం అంటే, మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు సిద్ధం బస్సులని మొత్తం ఆయన తిరిగే సభకి బస్సులన్నీ తీసుకెళ్లిపోతున్నారు. కామన్ మ్యాను లేదా వీళ్ళకి అసలు బస్సులే లేవు. ఈ రోజున మండు టెండలు, వాళ్ళందరూ పాపం బస్సులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. శవ రాజకీయాలు, ముసలా వాళ్ళందరూ పింఛన్లు లేక ఇట్లాంటి వికృత రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ చుట్టుపక్కల మీరందరూ కూడా కష్టపడి ఈ చుట్టుపక్కల ఆయన లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరు. నేను మాట్లాడాలంటే 1 గంట మాట్లాడతాను, కానీ ఏమనుకోవద్దు, 2 ముక్కలు మాట్లాడమన్నారు కాబట్టి.